రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్ ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్ ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే.
నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా 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 ఆరాధనా 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 ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి అనంటే స్త్రీ కర్తవ్య నిర్వహణ స్త్రీ కర్తవ్య నిర్వహణ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ హర్ లైఫ్ స్త్రీ జీవితంలో ఆమె నిర్వర్తించవలసిన బాధ్యతలు ఆమె నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏంటో ఈరోజు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం స్త్రీ జీవితంలో చాలా ఘట్టాల గుండా మనం వెళుతూ ఉంటాం చిన్నప్పుడు కుమార్తెగా మనం ఉంటాం తర్వాత మన తోబుట్టువులకి సోదరిగా మనం ఉంటాం వివాహమైన తర్వాత భార్యగా తర్వాత తల్లిగా కోడలుగా ఆ తర్వాత అత్తగారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి కుమార్తెగా ప్రారంభమవుతుంది మన జీవితం అత్తగారితో ముగుస్తుంది అయితే మన జీవితం గుండా వెళుతున్నటువంటి బాధ్యతలు మన జీవితం గుండా వెళుతున్నటువంటి ఆ సన్నివేశాలలో మనం ఎలా ఉండాలి ఎటువంటి బాధ్యతను మనము కలిగి ఉండాలి ఏ విధంగా మనము బాధ్యతతో నడుచుకుంటే మన కుటుంబాలకి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం మన కుటుంబానికి మనము క్షేమాభివృద్ధిని ఎలా మనము కలుగు చేయగలం మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నప్పుడు అది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం సక్రమముగా నిర్వర్తిస్తే దాని తర్వాత చక్కటి ఫలితాలను మనము చూడొచ్చు
నువ్వు ఏ టైంలో ఉన్నావో ఆ టైంలో నీ బాధ్యతను గనక కరెక్ట్గా నిర్వర్తిస్తే నీ జీవితంలో చక్కటి ఫలితాలను నీవు చూడొచ్చు. నీ కుటుంబంలో చక్కటి ఫలితాలను నీవు చూడొచ్చు. నీ బాధ్యతను గనక నువ్వు విస్మరిస్తే, నీ బాధ్యతను గనక నువ్వు సరిగ్గా నిర్వహించకపోతే, నీ కర్తవ్యాన్ని, నీ డ్యూటీని, నీ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా గనక నువ్వు నిర్వర్తించకపోతే దాని వలన చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన జీవితాల్లో మనకి చక్కని మాదిరి ఎవరు అనంటే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మన మాదిరి. మనం ఎవరినైనా అనుసరించాలి అని అనుకుంటే అనుసరించవలసిన వారు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే మనకు అన్ని విషయాలలో కూడా చక్కని మాదిరి. మనము సాధారణంగా మనుషులను మాదిరిగా తీసుకుంటాం. మనుషులను మనం మాదిరిగా పెట్టుకుని వాళ్ళ వలే మనం ఉండాలనుకుంటాం, వాళ్ళ వలే మనము చెయ్యాలనుకుంటాం, వాళ్ళ వలే మనము బ్రతకాలనుకుంటాం, వాళ్ళ వలే డ్రెస్అప్ అవ్వాలనుకుంటాం, వాళ్ళ వలే మాట్లాడాలనుకుంటాం. ఒక మనిషిని మనము ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. కానీ మనుషులను అనుసరిస్తే అది చక్కటి ఫలితాలను మనకివ్వదు. మనం అనుసరించవలసింది ఎవరిని అనంటే ప్రభువైన యేసుక్రీస్తుని. ఆయనే మనకి మాదిరి అన్ని విషయాలలో. యేసయ్య ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు కదా. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన బాధ్యతను ఏమాత్రం కూడా ఆయన విస్మరించలేదు. ప్రతి విషయంలో కూడా బాధ్యత కలిగి ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చిన్నతనముగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఎడల ఆయన చూపిన విధేయత చాలా గొప్పది. పిల్లవానిగా ఉన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా గర్వించినట్టుగా లేదు. అక్కడ నేను పరలోకము నుంచి వచ్చిన దైవ కుమారుణ్ణి, మీకెందుకు నేను లోబడాలి అని ఎక్కడా కూడా ప్రభువు ప్రవర్తించినట్టుగా మనము చూడలేదు. చిన్నతనమంతా కూడా తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగిన వాడై జీవించాడు. ఇక ఆయన తండ్రి వడ్రంగి పనివారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వడ్రంగి పనిలో కూడా తండ్రికి సహాయం చేస్తూ వచ్చేవాడంట. యవ్వన ప్రాయం వచ్చింది. యవ్వన ప్రాయంలో కూడా అన్ని విషయాలలో కూడా మరి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తల్లిదండ్రులను వ్యతిరేకించినట్లుగా, ఎదిరించినట్టుగా మనము చూడలేదు. యవ్వన జీవితంలో కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రభువారు జీవించారు. ఇక 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తర్వాత ఆయనను పట్టుకుని సిలువ వేసేశారు. సిలువ వేసినప్పుడు సిలువ మీద వేలాడుతూ ఉన్న సందర్భంలో ఆయన తల్లి అయిన మరియా ఆ సిలువ దగ్గరే నిలిచి ఉంది, ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువారు తన బాధ్యతను మరిచిపోలేదు. నేను నా పరలోకపు తండ్రి పంపించిన పనిని నేను చేస్తూ ఉన్నాను, నిన్నెందుకు నేను పట్టించుకోవాలి అన్నట్టుగా తల్లిని వదిలేయలేదు. ఆ సమయంలో కూడా యేసయ్య ఏం చేశారు, తల్లి బాధ్యతను గురించి జ్ఞాపకం చేసుకుని, అయ్యో నేను వెళ్ళిపోతే నా తల్లి ఒంటరి అయిపోతుంది అని చెప్పి ఆ తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించారు? అక్కడే ఉన్న శిష్యుడైన యోహానికి అప్పగించారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుని చూపించి తల్లితో అన్నారు. యోహానుతో అంటున్నారు, యోహాను ఇదిగో నీ తల్లి అని బాధ్యతను అక్కడ మరిచిపోలేదు. తల్లి బాధ్యతను అక్కడ మరొకనికి అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఈ భూలోకములో బ్రతికినంత కాలము కూడా ఆయన బాధ్యతను సక్రమముగా నిర్వర్తించారు. ఆయనే మనకి మంచి మాదిరి. మనము కూడా మన కుటుంబాలలో మన వంతు కర్తవ్యాన్ని మనము చక్కగా నిర్వర్తించాలి. మన వంతు బాధ్యతను మనము చక్కగా నిర్వర్తించాలి.
ఆ బాధ్యతలను గనక మనం కూడా చక్కగా చేయగలిగితే సంతోషకరమైన కుటుంబాన్ని, ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని, చక్కని ఫలితాలను ఇచ్చేటువంటి కుటుంబాన్ని మనము చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ స్త్రీ జీవితంలో మొదటి ప్రారంభమయ్యే ఘట్టం ఏంటో తెలుసా? కుమార్తె. యాజ్ ఎ డాటర్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ ఫ్యామిలీ? ఒక కుటుంబంలో ఒక కుమార్తెగా నీ బాధ్యత ఏంటి? నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? నీవు ఒక తల్లిదండ్రులకి కుమార్తెగా ఉన్నావు. మొట్టమొదటగా తల్లిదండ్రులు లేకుండా మనం రాలేదు కదా. తల్లిదండ్రులు నువ్వు కలిగి ఉన్నావు, ఒక కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఒక కుమార్తె స్థానాన్ని నువ్వు కలిగి ఉన్నావు. మరి కుమార్తెగా కుటుంబంలో నీ బాధ్యత ఏంటి? ఏం చేయాలి నీవు? బైబిల్ గ్రంథంలో రిబ్కా అనేటువంటి ఒక చక్కని యువతిని మనము చూస్తూ ఉన్నాము. కన్యకను, రిబ్కా. ఆమె కన్యకగా ఉంది. ఆమె చేస్తున్న పని ఏంటంటే మొట్టమొదటిగా తన తండ్రి యొక్క మందలను మేపుతుందంట. ఏం చేస్తుంది రిబ్కా? తండ్రి యొక్క మందలను మేపుతుంది. ఆ రోజుల్లో పశు సంపదే ఎక్కువ ఆస్తి. ఎన్ని పశువులు ఉంటే అంత ఆస్తిపరులు. ఎక్కువ గొర్రెలు అవన్నీ కూడా ఉంటా ఉండేవి. వాటిని ఈ ఆడవాళ్ళు, ఆడకుమార్తెలు ఎక్కువగా మేపుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రిబ్కా కూడా తన తండ్రికి ఉన్నటువంటి గొర్రెలను మేపుతూ ఉందంట. అంటే తన తండ్రికి పనులలో సహకారిగా ఆమె ఉంది. కుమార్తెలుగా ఉన్నటువంటి వారు, ఈ విషయం వివాహం కాని వారి కోసం నేను మీకు చెప్తున్నాను. కుమార్తెలుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి అనంటే వారి తల్లిదండ్రులకు వారి పనులలో సహకారులుగా ఉండాలి. మొట్టమొదటిగా కుమార్తెలు తల్లిదండ్రులకి పనులలో ఏం చేయాలి? సహకరించాలి. కానీ అలాగ సహకరించే వారిని ఈ రోజుల్లో మనము చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి పనులలో సహాయం చేసేవారు చాలా చాలా తక్కువ మంది. వివాహ వయసు వచ్చేస్తా ఉన్నా సరే కుమార్తెలకు ఇంకా ఇంటి పనులు కూడా రాని పిల్లలు ఉన్నారు. ఇంకా ఎంత లేజినెస్గా ఉంటున్నారు అని అంటే కుమార్తెలు, ఇంకా కనీసం తల్లిదండ్రులు అమ్మ తాగడానికి కొంచెం మంచినీళ్ళు పట్టుకురా అన్నారనుకోండి, ఎలా సమాధానం ఇస్తున్నారు? నువ్వు వెళ్ళి తాగలేవా, తెచ్చుకోలేవా? హల్లెలూయా. అంటే తల్లిదండ్రులకు కొంచెం గ్లాసుడ్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేనంత లేజినెస్తో కుమార్తెలు ఉంటున్నారు నేటి దినాల్లో. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంతో కష్టపడుతున్నారు కదా. తండ్రేమో బయటికి వెళ్ళి నీ కోసము కష్టపడి సంపాదించి తీసుకొస్తున్నారు. నీ చదువు కొరకు వారు తినక మరి ఎంతో కష్టపడి నేను చక్కగా ఒక మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలని తండ్రేమో బయట కష్టపడతా ఉంటుంటే తల్లేమో ఇంటిలో కష్టపడతా ఉంది. మరి నీ కొరకు అంత కష్టపడుచున్నటువంటి నీ తల్లిదండ్రులకు నువ్వేమైనా సాయం చేస్తున్నావా? వారి పనులలో ఏమైనా సహకరిస్తున్నావా? ఈ వాక్యం వింటున్నటువంటి కుమార్తెలారా, మీ తల్లిదండ్రులకు వారి పనులలో సహకరించండి. కొంచెమైనా వాళ్ళకి సహాయం చేయండి. కొన్ని గృహాల్లో చూస్తూ ఉంటాం, తల్లిలు ఎంత అనారోగ్యముతో ఉన్నా సరే వాళ్ళే లేచి అన్ని పనులు చెయ్యాలి. ఎదిగిన పిల్లలు ఇంటిలో ఉన్నా సరే లేచి అయ్యో నా తల్లికి బాగోలేదు కదా, ఈరోజు నేను నా తల్లికి సాయం చేద్దాం అనే విధంగా లేకుండా ఆ కుమార్తెలు వారి పనులలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. చూడండి, దేవుణ్ణి అంగీకరించిన పిల్లలముగా, మనము దేవుని మార్గంలో కొనసాగుచున్న బిడ్డలముగా, కుమార్తెల స్థానములో ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా తల్లిదండ్రులకు వారి పనులలో సహకారులుగా ఉండండి. వారికి ఎంతో కొంత సహాయం చేయండి పనులలో.
దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనము చూస్తే ఈ రిబ్కా బంధువులతో మాట్లాడేటువంటి తీరు, బంధువులను రిసీవ్ చేసుకునేటువంటి విధానం, అతిథి సత్కారం చేసే విషయంలో చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. రిబ్కా నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. అక్కడికి ఎలియాజరు అనేటువంటి దైవజనుడు వచ్చారు. అబ్రహాము గారి యొక్క దాసుడు గారు వచ్చారు. ఆయన ముందుగానే ప్రార్థన చేసుకుని వచ్చారు. ఏమని? నేను బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి నీళ్లు చేదుకోవడానికి అనేక మంది వస్తున్నారు కదా, వారిలో నేను దాహమునకిమ్మని అడిగినప్పుడు నీవు త్రాగు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పెడతానని ఏ కన్యకైతే చెప్తుందో ఆమెనే నా యజమానునికి భారీగా సిద్ధపరిచావని నేను అనుకుంటాను నాయనా అని ప్రార్థన చేసుకుని అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి రిబ్కా కడవ పట్టుకుని వచ్చింది, నీళ్ళు చేదుకోవడానికి వెళుతుంది. ఆమెను చూసి ఎలియాజరు గారు అన్నారు, అమ్మా నాకు కొంచెం దాహానికి నీళ్లు పోయమన్నాడు. వెంటనే ఆయనకు నీళ్లు పోసి రిబ్కా ఏమంటుంది? నీ ఒంటెలకు కూడా నేను చేది నీళ్లు పోయినా అని అడిగింది. వెంటనే ఎలియాజరు గారు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. మార్గములోనే నా ప్రార్థన ఆలకించావా దేవా, ఎంత గొప్ప కార్యం చేశావు దేవా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. సరే, ఆమె నీళ్లు చేదుకుని వచ్చింది, వంటలన్నిటికీ వేసింది. అప్పుడు ఆయన అడుగుతున్నాను, నువ్వు ఎవరి కుమార్తెవు? ఈ రాత్రి మీ ఇంట బస చేయడానికి మాకు స్థలం ఉంటుందా అని అడిగినప్పుడు ఆమె ఎంత మర్యాదగా చెప్తుందో చూడండి. నేను బెతుయేలు యొక్క కుమార్తెను, ఈ రాత్రి మా యొద్ద బస చేయడానికి స్థలం ఉంది, మీ పశువులకు కూడా సరిపడిన మేత మా దగ్గర ఉంది గనుక ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి ఈ రాత్రి మీరు సేదదీరండి అని చక్కగా ఆ అతిథిని, అతనెవరో తెలియదు, అయినా సరే ఆ పరదేశితో చక్కగా ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకుని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కుమార్తెలకు తెలియవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇక్కడ బంధువులతో అతిథులతో మాట్లాడే తీరు తెలియాలి. తల్లిదండ్రులు లేని సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కుమార్తె స్థానంలో ఉన్నటువంటి నీవు ఏం చేయాలి? వారిని చక్కగా ప్రేమతో ఆహ్వానించాలి. కొంతమంది అతిథులను స్వీకరించే విధానము తెలియదు, వారిని రిసీవ్ చేసుకునే విధానము తెలియట్లేదు, వచ్చిన వారితో మాట్లాడే తీరు తెలియటం లేదు. హల్లెలూయా. చదువుకుంటానికి చదువుకుంటున్నారు పిల్లలు, హల్లెలూయా. పెద్ద పెద్ద చదువులే చదువుతారు మళ్ళీ, కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి తెలియకుండా పెరుగుతున్నారు నేటి కుమార్తెలు. పెద్దలను గౌరవించాలి, అతిథులను సత్కరించాలి, బంధువులు వచ్చినప్పుడు వారిని ప్రేమతో రిసీవ్ చేసుకుని ప్రేమతో వారిని మాట్లాడాలి. కుమార్తెగా ఇవి నీవు తెలుసుకోవలసినటువంటి విధానాలు ఈరోజు వాక్యములో నుంచి దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. రిబ్కా ఎంతగా చూడండి ఆ అతిథిని గౌరవించి మాట్లాడి, రండి మా ఇంటి దగ్గర బస చేయడానికి ప్లేస్ ఉంది అని చెప్పి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ రిబ్కా విషయంలో మనం ఆలోచన చేస్తే, రిబ్కా తన భవిష్యత్తు ఏర్పాటు విషయంలో చాటుమాటు వ్యవహారాలు ఏమీ చేయలేదు. భవిష్యత్తు ఏర్పాటు అంటే ఏంటంటే, తన వివాహ విషయంలో చాటుమాటు వ్యవహారాలు ఏమీ చేయలే. తన వివాహ విషయంలో తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ మరి నేటి కుమార్తెలు అలా ఉంటున్నారా? తల్లిదండ్రులకి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారా? వివాహ విషయంలో వారికి నచ్చిన వారిని వారే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు నాకు నచ్చారు, వీళ్ళు చేస్తారా చెయ్యరా అని పట్టుపడుతున్నారు అంతే. భవిష్యత్తు విషయంలో ఒక కుమార్తెగా నీకు ఇంకా అంత అవగాహన ఉండదు, కానీ తల్లిదండ్రులు అనుభవము కలిగిన వారు గనుక నీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉంటారు. గనుక వివాహ విషయంలో తల్లిదండ్రులకి అవకాశం ఇవ్వాలి కుమార్తెలుగా ఉన్నటువంటి వారు.
ఈ యొక్క రిబ్కా తల్లిదండ్రులకు అలాగ అవకాశం ఇచ్చింది కనుకనే ఆమె వేవేల జనులకు తల్లిగా మారింది. వేవేల జనులకు తల్లిగా మారింది. రిబ్కా ఆశీర్వదించబడింది. కానీ తల్లిదండ్రుల యొక్క సహాయం లేకోకుండా సొంత నిర్ణయాలతో వివాహాలు చేసుకున్న వారి జీవితాలు భయంకరంగా ముగుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దైవ భక్తి కలిగిన కుమార్తెలు మీ భవిష్యత్తు ఏర్పాటు విషయంలో, మీ వివాహాల విషయాలలో తల్లిదండ్రులకి ముందుగా మీరు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా నేటి దినాలలో ఉన్న కుమార్తెలు అనుసరించవలసిన విధానం. ఈ కుమార్తెలకు రిబ్కాయే ఒక మంచి మాదిరి. రిబ్కా తన తండ్రికి పనులలో సహకారిగా ఉంది. అతిథి సత్కారం విషయంలోనూ, బంధువులతో మాట్లాడే తీరు విషయంలోనూ చాలా చక్కని గౌరవం ఇచ్చే బిడ్డగా కనిపించింది. తన యొక్క వివాహ జీవితంలో కూడా చూడండి, మరి తల్లిదండ్రులకు ప్రాధాన్యతనిచ్చి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహము చేసుకున్నది కనుకనే తన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆమేన్. ఇవన్నీ నేటి కుమార్తెలు అనుసరించవలసిన విధానాలు. ఈ విధంగా కుమార్తెగా ఉన్నటువంటి నీవు అనుసరిస్తే ఆ తర్వాత నీవు పొందబోయే స్థానము ఆశీర్వాదకరంగా ఉంటుంది.